నమస్తే. ఈ రోజు మన ముందున్నారు దర్శిని మూవీ టీమ్. అసలు ఈ దర్శిని కాన్సెప్ట్ ఏంటి, ఈ మూవీ స్టోరీ ఏంటో ఇప్పుడు ఆ టీం అడిగి మనం తెలుసుకుందాం. హాయ్ సార్, అందరికీ నమస్తే. ఓకే, ఫస్ట్ డైరెక్టర్ గారు మీకే క్వశ్చన్. దర్శిని కాన్సెప్ట్ ఏంటి సార్? ప్రదీప్ గారు. దర్శిని కాన్సెప్ట్ ఏంటంటే రేపటి ఫ్యూచర్ ని ఈ రోజే చూస్తే ఏం జరుగుతుంది, ఎలా ఉండబోతుంది, మామూలుగా దానివల్ల హ్యాపీనెస్ వస్తుందా, దానివల్ల ఇంకేమైనా ప్రాబ్లమ్స్ లో ఇరుక్కుంటావా, ఒకవేళ ఇరుక్కుంటే ఎలా బయటకు వస్తావు, నిజంగానే అలా జరిగితే అసలు ఏమవుతుంది మన లైఫ్ అన్నదే కాన్సెప్ట్. ఓకే, అయితే అంటే ఇది మీరు బ్రీఫ్ గా రాసుకున్నారా, రియల్ స్టోరీ తీసుకొచ్చి రాసారా? అయ్యో, కంప్లీట్ ఫిక్షన్ అండి, కంప్లీట్ ఫిక్షన్. కానీ క్యారెక్టర్ రియల్. క్యారెక్టర్ ఇప్పుడు అంటే స్టోరీ ఆ కాన్సెప్ట్ ఫిక్షన్. రేప్ అనేది జరిగితే, రేప్ అనేది ఈ రోజే చూస్తే ఇది ఫిక్షన్. అది జరుగుతుందండి? జరగదు, ఆబ్వియస్లీ జరగదు. జరుగుతుందో మీరు స్క్రీన్ మీద చూడండి, అంటే బయట జరుగుతుందో లేదా అని తెలియదు, ఇది కంప్లీట్ ఫిక్షన్. అయితే అలాగా మన మన రియల్ క్యారెక్టర్స్ లో జరిగితే, ఇప్పుడు ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు, లేదు అంటే ఇద్దరు లవర్స్ ఉన్నారు, సో వాళ్ళ మధ్యన రిలేషన్స్ ఏమవుతాయి దీని వల్ల, అలాగే వాళ్ళ లైఫ్స్ బెటర్ అవుతాయా, లేదు అంటే ఏమైనా ప్రాబ్లం ఇరుక్కుంటారా, అసలు ఏం జరుగుతుంది అని దాని మీద ట్రావెల్ అవుతూ ఉంటుంది. సో క్యారెక్టర్స్ రియల్, స్టోరీ ఫిక్షన్. ఓకే, హీరోయిన్ గారు శాంతిప్రియ గారు మీకే క్వశ్చన్. ఈ మూవీ కాన్సెప్ట్ విన్నప్పుడు మీరు ఎందుకు ఈ మూవీని యాక్సెప్ట్ చేయాలి అనుకున్నారు? మీరే డిఫరెంట్ అన్నారు కదా, డిఫరెంట్ కాన్సెప్ట్ కాబట్టి చాలా నచ్చింది. రెగ్యులర్ లవ్ స్టోరీస్ ఇవి కన్నా అండ్ ప్రియా క్యారెక్టర్ కూడా చాలా నచ్చింది. సో అది రీజన్ ఓకే చేయడానికి. అంటే ఈ మూవీలో మీ క్యారెక్టర్ నేమ్ ప్రియా అని శాంతి ప్రియా అని యాడ్ చేస్తున్నారా, లేదా మీ నేమే శాంతి ప్రియానా? చాలా నేను చేసిన కొన్ని క్యారెక్టర్స్ లో కూడా ప్రియా చాలా వాటిలో ఉంటుంది క్యారెక్టర్, వేరే అదర్ సిరీస్ కానీ ఇది కొంచెం మెయిన్. అందుకు ఆఫ్టర్ ఈ ఫిల్మ్ తర్వాత ప్రియా యాడ్ చేసుకోవాలనిపించింది. ఓకే, ఈ మూవీ చేసేటప్పుడు మీ ఫీలింగ్స్ అంటే అనుభూతి ఎలా అనిపించింది ఈ స్టోరీ చేసినప్పుడు? చాలా డిఫరెంట్ ఉందండి. అంటే గ్రీన్ స్క్రీన్ అండ్ ఆల్ ఇవన్నీ ఏం యూజ్ చేయలేదు మేము. ఇప్పుడు విఎఫ్ఎక్స్ ఇవన్నీ యాడ్ అయ్యాక వేరే మీరు చూసింది. బట్ షూట్ లో మాత్రం అక్కడ స్క్రీన్ ఊహించుకొని యాక్ట్ చేయాల్సి ఉంటుంది, అక్కడ ఉన్నట్టు ఉన్నది లేనిది అన్నట్టు. సో చాలా డిఫరెంట్ గా ఉందండి సీన్ మాత్రం. ఓకే సార్, ఈ క్వశ్చన్ అయితే మీకు, దీనిలో మీరు ఒక లీడ్ క్యారెక్టర్ చేశారు, ఎలా అనిపించింది? చాలా ఎంజాయ్ చేశానండి. అంటే ఒక యాక్టర్ గాను మంచి యాక్టింగ్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ దొరికింది నాకు. సో ఒక కంప్లీట్ ఆర్క్ అనేది ఉంటుంది. సో ఎలా సినిమా స్టార్టింగ్ లో క్యారెక్టర్ ఒకలా ఉంటది, సినిమా ఎండింగ్ వచ్చేసరికి ఇంకోలాగా ఉంటుంది. సో అదేంటి అని మీరు సినిమా చూడాల్సిందే డెఫినెట్లీ. అంటే ఈ మూవీలో మీ క్యారెక్టర్ కామెడీగా ఉంటుందా, సీరియస్ గా ఉంటుందా, ఎలా ఉండబోతుంది? ఉంటాయి, మీరు ఏ ఎమోషన్ కావాలనుకుంటున్నారో అవన్నీ అందులో ఉంటాయి. ఇది అనేది ఒక డ్రైవింగ్ క్యారెక్టర్ అన్నమాట. కామెడీ ఉంటుంది, ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, యాంగర్ ఉంటుంది, లవ్ ఉంటుంది, లస్ట్ ఉంటుంది, ఫ్రెండ్షిప్ ఉంటుంది. థ్రిల్లర్ లో ఇవన్నీ ఎలా ఉంటాయి అని మీకు క్వశ్చన్ రావచ్చు. అదే మీరే చెప్పేసారు, చెప్పండి ఎందుకని ఇది కామెడీ టు థ్రిల్లరా, లేదంటే లవ్ టు థ్రిల్లరా, హర్రరా, ఎలా ఉండబోతుంది మూవీ మొత్తం? ఇప్పుడు మీరు టీజర్ చూసారు, కంప్లీట్ మీకు సస్పెన్స్ థ్రిల్లర్ అనిపిస్తుంది కదా, అలాగే ట్రైలర్ ఉంది. నెక్స్ట్ ఏమో మా సాంగ్స్ ఉన్నాయి. ఒకటి ఫ్రెండ్షిప్ సాంగ్, కొన్నేమో మెలోడీ డ్యూయట్ సాంగ్స్, ఒక రొమాంటిక్ సాంగ్, ఒక సెంటిమెంట్ సాంగ్. సో ఏంటి అంటే ఇవన్నీ ఎందుకు వచ్చాయి, అసలు కామెడీ ఏంటి, అంటే సస్పెన్స్ థ్రిల్లర్లు ఇవన్నీ ఎందుకు ఉన్నాయి అంటే మన మధ్యన జరిగిన క్యారెక్టర్స్, సో మన డైలీ ఎక్స్పీరియన్స్ అయ్యే ఎమోషన్స్ ఇవి. సో దాంతో బ్లెండ్ చేసుకుంటూ ఈ సినిమా కథ వెళ్తూ ఉంటుంది. అందుకని అంటే ఒకవేళ నిజంగా ఇలా జరిగితే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అన్నది దాంట్లో వెళ్తుంది. అందుకని ఇన్ని ఎమోషన్స్ అన్ని టచ్ చేస్తూ ఉంటాము. సార్ మీరు చెప్పండి సార్, ఈ మూవీ ప్రాజెక్ట్ చేసేటప్పుడు మీకు ఎలా అనిపించింది? బాగా అనిపించింది. యాక్చువల్లీ ప్రతి ప్లానింగ్, అదే డైరెక్టర్ ప్లానింగ్ ఉంటుంది.
మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఫైనాన్షియల్ గా అతను చూసుకున్నాను. నేను చాలా తక్కువ వెళ్ళేవాడిని షూట్ ఎక్కువ 2-3 టైమ్స్ తప్ప కనిపించలేదు. ఎవరో కూడా ఎండింగ్ వరకు తెలీదు. ప్రొడ్యూసర్ ఎవరా సీరియస్లీ ప్రొడ్యూసర్ ఈ మూవీకి మీద స్టోరీ మీద అంత నమ్మకం ఉంది కాబట్టి అంతే. ప్రదీప్ స్టోరీ చెప్పేటప్పుడు బడ్జెట్ మొత్తం వేసాం. మా సంతోష్ అందరం తెచ్చాను, బడ్జెట్ వేసాం, ఇంత అవుతుందంటే ఓకే అంతే. నేనేది ఇన్వాల్వ్ అవ్వలేదు. ప్రదీప్ ఎలా చేస్తే తెలిసిన. ఓకే, సంతోష్ గారు చెప్పండి, ప్రొడ్యూసర్ గారు మొత్తం కష్టం మీదే అంటున్నారు, ఎలా అనిపిస్తుంది? బాగుంటుంది మేడం, ఎందుకంటే అందరూ మా వాళ్ళే. సో టీమ్ అంతా మా వాళ్ళే కాబట్టి చాలా హ్యాపీగా జరిగింది. వాళ్ళు కోఆర్డినేట్ చేయడం ఫస్ట్ లో ఇబ్బందిగా అనిపించిన, అంటే నాకు జనరల్ గా కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పారు. సో వాళ్ళని అర్థం చేసుకొని కొంచెం టైం పట్టింది. ఒక్కసారి అర్థం చేసుకున్న తర్వాత నా ఫ్లో వాళ్ళకి అర్థమైంది. అప్పటి నుంచి అంత స్మూత్ గా చెప్పారు. ఓకే సార్, ఇప్పుడైతే హీరో గారు ఇక్కడ లేరు, వికాస్ గారు, బట్ ఎందుకని ఈ కాన్సెప్ట్ కి వికాస్ గారే సూటబుల్ అవుతారని తీసుకున్నారు? అలాగే ఈ కాన్సెప్ట్ కి శాంతి ప్రియ గారు ఎలా పర్ఫెక్ట్ అని మీరు అనుకున్నారు, ఎలా తీసుకోవాల్సింది వచ్చింది? అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే కొత్త క్యారెక్టర్, ఎందుకంటే స్టోరీ కొత్తది. సో దీనిలో వేరే ఏ తెలిసిన క్యారెక్టర్ ఫిక్స్ చేసినా కూడా కంపారిజన్స్ వచ్చేస్తాయి వాళ్ళ పాత సినిమాలకి, ప్రీవియస్ మూవీస్ వీటికి. సో అందుకని కొత్త క్యారెక్టర్ కి వెళ్ళాలనుకున్నాం. అయితే మాకు వికాస్ జనరల్ గా ముందు నుండి ఫ్రెండ్. సో తను మాకు చాలా హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఈవెన్ ఈ మూవీ స్టార్ట్ చేస్తున్నప్పుడు కూడా కాస్టింగ్ సెలక్షన్ లో గానీ, చాలా లొకేషన్స్ కానీ ఇలా వీటిలో హెల్ప్ చేసేవాడు. సో యాక్చువల్లీ తను వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ అవుట్ చాలా బాగుంటుంది అన్నమాట. చాలా ఫ్రీగా ఈజీగా ఉండడం, ఇలా నలుగురితో కలిసిపోవడం, ఇలా ఉంటాయి. సో అది బాగుంటుంది కదా బయట అయితే అనిపించింది. ఈవెన్ తను ఆ క్యారెక్టర్ లో బాగుంటాడు అనిపించింది. సో ఎస్ డన్ ఇస్ పార్ట్ 100%. చాలా బాగా చేశాడు. శాంతి గారు యాక్చువల్లీ మేము ముందు ఆవిడ ప్రీవియస్ ప్రొఫైల్ ఇవి చూసాము, ఆవిడ షార్ట్ ఫిల్మ్స్ ఇవి. సో ఈవిడ బాగుంటారు అనిపించింది. మాకు తెలియదు యాక్చువల్లీ, రియల్లీ చెప్పాలంటే ఆవిడని తీసుకుంటున్నప్పుడు ఆవిడ కమిట్మెంట్ కానీ ఆవిడ డెడికేషన్ ఇవి మాకు తెలియదు. ఓకే ఈ క్యారెక్టర్ కి సరిపోతారు అనిపించింది. హైదరాబాద్ నుండి వైజాగ్ లో షూట్ చేసాం. సో హైదరాబాద్ నుండి వైజాగ్ వచ్చి మాతో పాటు అక్కడ ఉండిపోయాయి. అక్కడే మాకు అర్థమైపోయింది, ఏది ముందే మేము 30 days షెడ్యూల్ వేసుకున్నాం. సో 30 days మేము మీతో పాటు ఉంటానని సార్ అక్కడే అర్థమైపోయింది. ఓకే షీఈస్ డెడికేటెడ్, మాకు ఏ ప్రాబ్లం రాదు ఇలాంటి వాళ్ళతో అయితే. ఏంటంటే సింగిల్ గా వచ్చారు. సో రిక్వైర్మెంట్స్ కానీ డిమాండ్స్ కానీ ఇలాంటి ఏమీ లేవు. కంఫర్ట్ ఒక ఫ్యామిలీ లాగా మీరు కంఫర్టబుల్ గా చేయండి. ఒక ఫ్యామిలీ లాగా ఉండిపోయాం. ఓకే, సో ఆ షూట్ అంతా కూడా ఎంజాయ్ చేసుకుంటూ ఎంత రిలేషన్ డెవలప్ అయింది అంటే ఇంకా రీషూట్స్ రమ్మన్నా కూడా హ్యాపీగా వచ్చి డబ్బింగ్ వచ్చి వెరీ కంఫర్టబుల్ మాట. సో అందుకనే ఇంత బాగా షూటింగ్ అయ్యింది. కొన్ని మాకు ఏదైనా ఇంకా బాగా చెయ్యాలి అనుకుంటే మళ్ళీ రీషూట్కి వెళ్ళి సో చాలా కంఫర్టబుల్ గా అంతా బాగుంది. బాగా ఓకే. అయితే మూవీలో చాలా తప్పుగా మీకు బాగా సతాయించిన క్యారెక్టర్ ఎవరైనా ఉన్నారా? ఓకే సజ్జన్. తన క్యారెక్టర్ కి చాలా ఆర్క్ ఉంటదండి, అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది మేడం. లైఫ్ ఇట్ సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కదా. మనం మొన్న అంటే ఒక 5 years బ్యాక్ ఎలా ఉన్నాం, ఇప్పుడు అలా ఉన్నాం, మారుతూ ఉంటాం. వీడి క్యారెక్టర్ ఏంటంటే ఫికిల్ మైండ్ మాట, ఈ రోజు మాట్లాడింది రేపు మాట్లాడు అలాంటి క్యారెక్టర్. సో అలాగే తన ఫ్రెండ్స్ ని, అంటే ప్రియా క్యారెక్టర్ గానీ లేదు అంటే హీరో క్యారెక్టర్ సంతోష్, వీళ్ళని ఏవైనా ఉన్నా కూడా అంటే అన్నిట్లోకి లాగేది ఈడే. సో ఈ లివింగ్ స్టోన్ తను చేసింది క్యారెక్టర్ లివింగ్ స్టోన్. సో లివింగ్ స్టోన్ అన్న క్యారెక్టర్ అన్నిటికీ మూలం ఆ క్యారెక్టర్ అన్నమాట. సో వీళ్ళు ఏ ప్రాబ్లం లో ఇరుక్కుంటా అంటే మీరు ట్రైలర్ లో చూసిన ఫిక్షన్ కాన్సెప్ట్ లో దూరిన సైన్స్, లేదు అంటే థ్రిల్లర్ లో దూరిన, భయపెట్టిన, ఏడ్చిన, నవ్విన అన్నిటికీ మూలం ఈ క్యారెక్టర్. బయటకు వచ్చేద్దాం టైంలో అక్కడ ఇంకొంచెం అది తెలిసి తెలియకుండా కొంచెం ఆ టైం అందుకు మాకేంటంటే ఆ క్యారెక్టర్ కి అన్ని అవుతుంది. సో దానికి ఎక్కువ కష్టపడ్డాం ఈ క్యారెక్టర్.
ఇంకోటి ఏంటంటే ఇది ఒక ట్రైలర్ లో కూడా మేము రివీల్ చేయలేదు. చిన్న క్యారెక్టర్ కి ఒక చిన్న యూనిక్ ఫేస్ ఉంటుంది అన్నమాట. అది మీరు సినిమాలోనే చూడాలి ఏంటి అని. దానిలో ఒక సిచ్యువేషన్ లో ఎలాంటి ఇది వచ్చింది అంటే తను కదలకూడదు. ఓకే, యా కదలకుండా కళ్ళు కూడా తిప్పకూడదు. కానీ తన మైండ్ లో ఉన్నది ఏం ఫీల్ అవుతున్నాడో బయటికి చెప్పాలి. ఓకే, సో అలాంటి సిచ్యువేషన్ ఒకటి ఉంటది. దానికి ఒక 5 minutes సీన్ ఉంటది. ఆ సీన్ లోనే వాడు భయపడాలి, నవ్వించాలి, భయపెట్టాలి, అన్ని కదలకూడదు, చాలా కళ్ళు కదలకూడదు, బిగిసిపోయి ఉండాలి. సో అలాంటి వాటికి మాకు చాలా ఛాలెంజింగ్ అయింది అనమాట. సూపర్ గుడ్. అలా సీన్ చేసేటప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉన్నాయి? మీరు ఆ ఫీల్ ఎట్లా అయ్యారు? ఫీలింగ్ అండి మాకు కూడా స్పెషల్ ఉండేది. ఆ ఫీల్ తోటి అదే కంటిన్యూ చేసేవారు. మాకేంటి స్టోన్ ఇలా ఉన్నారు అలా చూసేవాళ్ళం మేము కూడా డిఫరెంట్ గా. అంటే అది చెప్పినట్టు చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది. డైరెక్ట్ ఎలా ఉంటుంది సీన్ చెప్తాయి. సీన్ చెప్పినప్పుడు ఫీలింగ్ ఉంటుంది. చేస్తూ ఉంటాయి బాగాలేదు. కొంచెం ఏదైనా చెప్పేసి అలాగా వేస్ట్ చేస్తూ ఉంటాడు. సో ఆ పర్టికులర్ సీన్ ఏదో చెప్పాడో వీ నియర్లీ వర్క్ ఫర్ 1 week. 1 week కోసం ఇలాగే ఉండాలి, నువ్వు అసలు కదలకూడదు, మూవ్ అవ్వకూడదు, ఎక్స్ప్రెషన్ చేంజ్ అవ్వాలి అని చెప్పి అలా చెప్తూ ఉంటే ఇది కూడా కాదండి. యాజ్ యాక్టర్ అలాంటి క్యారెక్టర్స్ ఇస్తూ ఉంటే ఒక ఛాలెంజింగ్ గా ఉంటుంది. ఇలాంటివి చెయ్యాలి అని చెప్పేసి ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది. సో అలాగా అది ప్రాక్టీస్ చేసి 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 ఇంకా ఫైనలీ ఆ పర్ఫెక్షన్ వచ్చి స్క్రీన్ మీద చూసుకున్న తర్వాత ఎస్ అని చెప్పి అనిపించింది. ఎలా అంటే ఫస్ట్ కొన్ని రెఫరెన్స్లు, చిన్న ముక్కలు ఇలా చేద్దాం, ఇలా చేద్దాం, ఇలా చేద్దాం, లేదంటే ఇక్కడ ఇలా రావాలి అనుకున్నాం. బేస్ గా ఇలా చేద్దాం, ట్రై చేద్దాం యాక్షన్. తర్వాత దాన్ని రికార్డ్ చేసుకునే వాళ్ళం. మా ఫోన్లో మేమే రికార్డ్ చేసుకునే వాళ్ళం. ఇది బాగాలేదు, ఇది బాగాలేదు, ఇక్కడ ఎమోషన్ ఇలా ఇలా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఓన్లీ కళ్ళు మాత్రమే, ఇవన్నీ ఏమీ కదలకూడదు. సో ఇలా రావట్లేదు, కొంచెం ఎక్కువ వచ్చేస్తుంది, ఎక్కువ కదిలిపోతుంది. తను ఏం చేస్తాడంటే ఆఖరికి ఒక పెరిఫరీలా పెట్టేసుకున్నాడు అనమాట. ఇక్కడ నుండి ఇక్కడ వరకే కళ్ళు కదపాలి, ఎక్కువ కదపకూడదు కూడా. సో జస్ట్ ఒక 2 degrees యాంగిల్ అంతే. అలా మొత్తం రికార్డ్ చేసుకుని రాత్రులు మేము పొద్దున్న నుండి రాత్రి దాకా ఆల్మోస్ట్ చేసేవాళ్ళం. నేను రాత్రి ఇంటికి వెళ్ళిపోయాడు. వాడు రాత్రి అంతా ప్రాక్టీస్ చేసుకునేవాడు, మళ్ళీ రికార్డ్ చేసి అంత అంటే 7 days అయినా సరే ఇంకా బాగా రావడానికి ఇంకేం చేయాలి, ఇంకేం చేయాలి ఆలోచించేవాడు తప్ప దీనికి ఆపేద్దాం నా వల్ల కావట్లేదు ఎప్పుడు అని. మళ్ళీ రాత్రి రికార్డ్ చేసి నాకు పంపించడం, మేమేమో చూసుకొని దానికి మళ్ళీ ఏదో ఒకటి చెప్పడం, మళ్ళీ తను చేయడం. సో కంటిన్యూస్ సైకిల్ అన్నమాట 1 week. ఇదంతా ఎప్పుడు మాకు టైం దొరికిందంటే షూట్ అయిపోయిన తర్వాత రీషూట్ కోసం మేము సీన్ మళ్ళీ తీసాం. అప్పుడు మాకు లక్కీగా అంత టైం దొరికింది. సో 1 week, మోస్ట్లీ 1 week. డైరెక్టర్ కి ప్రాబ్లం ఉంటుంది అనమాట. సడన్ గా ఇలాగ సడన్ గా స్ట్రక్ అయిపోయి నిల్చిపోతుంది. ఆ క్యారెక్టర్ చాలా ఫన్నీగా ఉంటుంది. అంటే మా లివింగ్స్టన్ క్యారెక్టర్ ఎక్సైట్ అయితే ఒక క్యారెక్టర్ దాన్ని ఎలాంటి టైంలో ఎలా తీసుకుపోతే ఏమవుతుందా అన్నది స్టోరీలో ఉంటుంది. అదే మ్యామ్ చెప్పండి, బాగా అనిపించిన సీన్ ఏంటి మీకు ఈ మూవీలో? డైరెక్టర్ బాగా మిమ్మల్ని రుద్ది చేసిన సీన్ ఏమైనా ఉందా? లేదు నేను ఛాలెంజ్ గా తీసుకొని చేసేస్తాను అన్ని ఛాలెంజ్ గానే తీసుకున్నాను. బట్ కదా ఇప్పుడు సాంగ్ అండి స్క్రీన్ లా అక్కడ ఏముండదు, అది ఊహించుకొని యాక్ట్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్ప్రెషన్స్ అయినా సో అది టఫే కదండి. కొంచెం అలా టఫ్ అని ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. ఈ క్యారెక్టర్ పర్ఫెక్ట్ 100% డైరెక్టర్ గా చెప్పినట్టు అవుట్పుట్ రావాలి, ఆ ఫీల్ అది మైండ్ లో నుంచి చేస్తాము. టఫ్ అని అనిపించలేదు. మాకు సెంటిమెంట్స్ చేస్తున్నాం, అది దొరకలేదు. చాలా సర్చ్ చేసాం కదా. ఆలోచించినప్పుడు నాకేం లిటరల్లీ చెప్పాలి, సంతోష్ గారు ఇది మర్చిపోయా. ఆవిడ కంట్లో నీళ్ళు రావాలి. ఓకే, ఆవిడ యాక్షన్ వస్తుంది, కంట్లో నీళ్లు ఇంకా రావట్లేదు. గ్లిజరిన్ మాకు టైంకి మర్చిపోయాము, దొరకలేదు.
జండు బాబు రాస్తాం. చాలా జన్మ అలా ఒక టేక్ కాదు, చాలా టేక్స్. ఇష్టపడ్డారు అన్నారు కదా, అందుకే నాకు జెండు నాకు మైండ్ లేదు అసలు. ఆవిడ ఎలా అంటే చాలా సేపు ఒక 2 నిమిషాలు మాత్రం యాక్షన్ చేస్తూ చేస్తూ ఇలా 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 మళ్ళీ అప్పుడు సెట్ అయ్యేది. కంట్లో నీళ్ళు మళ్ళీ కంట్లో నుండి డ్రాప్స్ రోల్ అవ్వకూడదు, బయటకు వచ్చేయకూడదు, ఎందుకంటే లాస్ట్ లో రావాలి సీన్కి. రోల్ అవ్వక ముందు దాకా కరెక్ట్ కరెక్షన్ యాక్షన్ అని కదా ఆవిడ యాక్షన్ చేసేది. కరెక్ట్ గా ఆ టైం కి మళ్ళీ వచ్చేది. కొన్నిసార్లు మిస్ అయితే మళ్ళీ రాస్తుంది. జెండు బామ్ యాడ్ కూడా చేద్దాం అన్నట్టు అప్పుడు అనుకునేవాళ్ళం అనమాట, ఆ షూట్ అప్పుడు అప్పుడు తీసుకున్నారు తీసేవండి. బాగానే పడ్డాయి. అంటే పర్ఫెక్ట్ రావాలి కదా. అనుకోవడం వల్ల పక్కన ఎక్కువ వచ్చేది. అప్పుడప్పుడు నీళ్ళు ఎక్కువ వచ్చేవి, లేదంటే అదే ముందే వచ్చేసేవి బయటికి, లేదంటే కొన్నిసార్లు డార్క్ అయిపోయేవి, టైం తీసుకునేది అలా. ఇది ఒక టిప్ అనమాట, గ్రీన్ దొరకకపోతే జెండు బామ్ యూజ్ చేయొచ్చు జెండు బామ్కి బ్రాండ్ అని అని అంటూ ఉండేవాళ్ళు. అలాగేను బీచ్ లో సాంగ్స్ కూడా ఈవిడికి వాటర్ అంటే ఏదన్నమాట. సో అంత రఫ్ వేవ్స్ వచ్చేవి. సో రాక్ మీద నిలబడి డాన్స్ చేయాలన్నా మీకు సాంగ్ లో చూస్తుంటారు కదా పోజ్, అది సో అది అవుట్పుట్. మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయాలి, మీకు గుర్తుంటారు మీ టీం మొత్తం మీకు ఇంకోటి చెప్ప అలాగే మీకు ఇంకోటి చెప్ప ఏంటంటే అక్కడ అంత బాగా వచ్చిన సీన్, అంత బాగా వచ్చిన షాట్, ఆవిడ ఎంతో కష్టపడితే వాటర్ లో రాళ్ళు కొట్టేస్తున్నా ఆవిడ రాళ్ళ మీద ఉండి చెయ్యాలి. సీరియస్లీ ఒకసారి చాలా పెద్దవే వచ్చింది, బట్ గట్టిగా పట్టుకొని అక్కడ అంత ఇబ్బంది. ఈయన కాపాడడానికి పరిగెట్టెళ్ళి ఒకసారి ఈయన ఫోన్ పోగొట్టుకున్నాడు నీటిలో, ఆయన కాపాడడానికి పరిగెట్టెళ్ళి ఇంకోసారి మా మెమరీ కార్డ్ పోగొట్టాడు. ఎక్కడో పాకెట్ లో ఉండే అది మిస్ అయింది. అప్పుడు లక్కీగా పక్కన ఒక లెన్స్ ఉంది జోబులో, అది మిస్ అయిపోయింది, లేదంటే ఆ లెన్స్ ఎగిరిపోయింది మాకు. మళ్ళీ అగైన్ షూట్. అయ్యో తన 2 ఫోన్లు అమ్ముకోవాల్సి వచ్చింది ఆ షార్ట్ కోసం ఒకదాని కోసం. అవార్డు కూడా. శాంతి మ్యామ్ మీరు చెప్పండి, యాక్చువల్లీ ఇండస్ట్రీలో ఒక ఆడపిల్లకి క్యారెక్టర్ రావడమే టఫ్, బట్ ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది. ఫస్ట్ మన దగ్గర ఒక డైరెక్టర్ కానీ లేదా రైటర్ కానీ మన దగ్గరకు వచ్చి ఒక స్టోరీ చెప్తారు, బట్ స్క్రీన్ మీదకి వెళ్ళే కాలకి మన క్యారెక్టర్ కూడా చేంజ్ చేసేస్తారు. సో అలాంటివి మీరు ఏమైనా ఫేస్ చేస్తారా? కొన్ని చేంజెస్ ఉండొచ్చు కానీ ఉన్నాయండి, కొన్ని చెప్పలేను. బట్ మొత్తం స్టోరీ అయితే ఎప్పుడు చేంజ్ కాలేదు. వీళ్ళు చెప్పింది అయితే పర్ఫెక్ట్ ఉంది, అలా ఏం లేదు. కొన్ని చేంజెస్ అవ్వచ్చు అండి, షూట్ తర్వాత కూడా కొన్ని చేంజ్ చేయాల్సి ఉంటుంది. కొన్ని క్యారెక్టర్ చేంజెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు మధ్య అయితే నో అది అస్సలు జరగలేదు అప్పుడు. అలా ఏం జరగలేదు. నాడు దర్శిని మూవీ అదర్ మూవీస్ కూడా చేస్తున్నారు కదా, దాంట్లో అప్పుడు అలా ఏమైనా ఫేస్ చేస్తారా అని అడుగుతాను. అలా ఏం అనుకున్న దాన్ని బట్టే దాని నుంచి అంతే. ఓకే, నాకు వేరేలా అర్థమైంది సో క్వశ్చన్, అందుకని. సార్ మీరు చెప్పండి సార్, ఈ మూవీ చాలా టఫ్ అనే అనుకోవచ్చు. దర్శిని అంటే చూడడం, దానికి కొంచెం ఫ్యాంటసీ కూడా ఉండదు. అది కూడా ఇంకా పబ్లిక్ చెప్పినట్టు రేపు అనేది తెలిసిన తర్వాత మనలో మనకి చేంజెస్ రావచ్చు. అంటే అది రేపు చూసిన తర్వాత మనకి ఆశ రావచ్చు, అత్యాస రావచ్చు, కోపం రావచ్చు, ద్వేషం రావచ్చు, లవ్ రావచ్చు, అని ఏదైనా వస్తుంది రేపు అనేది చూసిన తర్వాత. సో మనలో మనం ఎలా స్ట్రగుల్ అవుతున్నాం, దాంతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళు వాళ్ళకి కూడా ఈ విషయం తెలిసిన తర్వాత వాళ్ళ నుంచి మనకి ఎలాంటి నొప్పి వస్తుంది, అంటే అది డేంజర్ వస్తుందా లేకపోతే ఇంకేమైనా ట్రబుల్స్ వస్తుందా, అవి వస్తున్నప్పుడు వీళ్ళు ఎలా వాటిని ఫేస్ చేస్తారు. సో వీళ్ళ నుంచి వచ్చిన ప్రాబ్లమ్స్ ఎలా ఫేస్ చేస్తారు, అలానే వీళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ నుంచి వచ్చిన ప్రాబ్లమ్స్ కూడా ఇలా ఫేస్ చేస్తారు. ఆఖరికి అది సాఫ్ట్ గా వెళ్ళిందా, హార్డ్ గా వెళ్ళిందా, సో ఒక హ్యాపీ ఎండింగ్ సాడ్ ఎండింగ్ అనేది మీరు స్క్రీన్ లో సార్ ఇప్పుడైతే తెలుగు ఇండస్ట్రీ అయితే చాలా చేంజెస్ అయితే ఉన్నాయి. సో ఒక ప్రొడ్యూసర్ గా మీరు కూడా ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. అండ్ చిన్న మూవీస్ థియేటర్స్ లేని సిచ్యువేషన్ ఇప్పుడు. సో మీరు ఏ ధైర్యంతో థియేటర్స్ లో వచ్చారు? మీకు థియేటర్స్ ఆల్రెడీ బుక్ అయినాయా? సో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేశారా రిలీజ్ చేయడానికి? లక్కీలీ ఏమి లేవండి.
సో ఈ సందర్భంగా చెప్పాలంటే మాకు కొంచెం హెల్ప్ చేశారు మా రామోద్ ప్రసాద్ గారు, టిఎఫ్టిసి ప్రెసిడెంట్. మాకు కొంచెం హెల్ప్ చేశారు, అంతే కదా, బాగానే హెల్ప్ చేశారు, మొదటి నుంచి గైడ్ చేసేవారు. సో ఎక్కడైనా ప్రాబ్లం వస్తుంటే ముందుగానే సార్కి చెప్పినప్పుడు సార్ వెంటనే రియాక్ట్ అయ్యి ఆ ప్రాబ్లం రాకుండా చూసుకునేవారు. సో ఆ విషయంలో సార్కి థ్యాంక్స్ చెప్పాలి. మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు కూడా చెప్పాలి. అండ్ థియేటర్స్ కి ప్రాబ్లం ఏం రాలేదండి, లక్కీగా ఎలక్షన్స్ వల్ల పెద్ద సినిమాలు ఏం లేకపోవడం. సో థియేటర్స్ కి అయితే ఏం ప్రాబ్లం లేదు. రేపు May 17 రిలీజ్ చేస్తాం. ఓకే, అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోనే లేదంటే వరల్డ్ వైడ్ రిలీజ్? యాక్చువల్లీ యుఎస్ ప్లానింగ్ ఉంది, అది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. యా, దట్ ఈస్ ద రీజన్. మీరు ఇందాక అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ అంటే యూఎస్ వరల్డ్ వైడ్ అనేసరికి ఇందాక వచ్చిన అది కొంచెం ప్లాన్ చేయాలి. యుఎస్ యూకే అలా ఉన్నాయి కొన్ని. సో అంటే ఇంకా డిస్కషన్స్ అవుతున్నాయి. సో ఫైనలైజ్ అయిన తర్వాత అవి కూడా ఫిక్స్ అంటే కన్ఫర్మ్ అవ్వదు. ఓకే, అంటే సార్ మీరు చెప్పండి, ఇప్పుడు బ్లాక్ బస్టర్ మూవీస్ అయితే చాలా వచ్చాయి. సో మీరు డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ మూవీ తీశారు కదా, సో ఏ ధైర్యంతో చూస్తారు అని మీకు అనిపిస్తుంది కాన్సెప్ట్? యాక్చువల్లీ అండి, ఇప్పుడు 1950s లోనే హీల్ అనే ఒక సినిమా తీసేవారు, గుర్తుందా లేదు? నాగేశ్వరరావు. ఆ కాన్సెప్ట్ ఆ రోజుల్లో మేము ఇప్పుడు తీసిన కాన్సెప్ట్ కంటే పెద్దది. హీల్ గుర్రం అనేది ఆ టైంలో ఒక గుర్రం మీద ఎక్స్పెరిమెంట్ చేయడం, ఆ రోజుల్లో ఎక్స్పెరిమెంట్ అది చాలా సక్సెస్ అయింది. బట్ నేనేంటంటే ఈ కాన్సెప్ట్ తీసుకోవడానికి కొత్తగా ట్రై చేయాలనుకుంది, అంటే ఆ రెగ్యులర్ గా వెళ్ళదు అని. అందుకనే కాన్సెప్ట్ అయితే యాక్చువల్లీ వీళ్ళు 3 months 2 months టైం తీసుకొని రాసే ఇష్టం. ఓకే, చిన్న చిన్న కామెడీస్ అక్కడక్కడ అడ్జస్ట్మెంట్ అలా అయ్యి కానీ స్టోరీ మాత్రం బాగుంది. మా బలం మాత్రం స్టోరీ అంతే. పాయింట్ ఎమోషన్ ఉంటే ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే యూనివర్సల్ గా యాక్సెప్ట్ అవుతుంది. అండ్ మనం చూస్తున్నాం కదండి, ఎన్నో ఓటీటీ ఫిల్మ్స్ వస్తున్నాయి, లేదు అంటే ఎన్నో ఫిల్మ్స్ వస్తున్నాయి. నిజంగా కాన్సెప్ట్ బాగుంటే కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేస్తే మన మన ఆడియన్స్ అన్నిటినీ ఎంకరేజ్ చేస్తున్నారు. అది మనం ఎన్నో సినిమాలు ప్రూవ్ అయ్యాయి. ఇప్పుడు వచ్చే డైరెక్టర్లు కూడా చాలా అడ్వాన్స్డ్ గా ఆలోచిస్తున్నారు, కొత్త కొత్త కాన్సెప్ట్ వస్తున్నాయి. సో దట్ ఈస్ ఫ్యాంటాస్టిక్. మాది కూడా అలాగే. సో ఆబ్వియస్లీ వాళ్ళ దీంట్లో మనం ఉండాలి అంటే మనం కొంచెం బాగా ఆలోచించాలి అని ఈ కాన్సెప్ట్ చేస్తున్నాం. మీకు కొత్తగా అనిపించిందా ట్రైలర్? ట్రైలర్ బాగా అనిపించింది నాకు కూడా. ఒక కొంచెం డిఫరెంట్ గా కొంచెం లో బడ్జెట్ లో తీయాలి కావాలని వాంటెడ్ గానే తీసాము. ఫస్ట్ పెద్దవాళ్ళని అప్రోచ్ చెయ్యి, పెద్ద పెద్ద హీరోని పెట్టాలి అలా అని అనుకోలేదు యాక్చువల్ ఫస్ట్. ఎందుకంటే కామన్ గా తిరిగే 3 ఫ్రెండ్స్ కావాలండి. ఇప్పుడు మీలాగా అలాగా అంటే బయట జనాల్లో తిరిగే 3 ఫ్రెండ్స్ కావాలి. వాళ్ళు ఎలా ఉండాలి, పెద్ద పెద్ద హీరోలను పెట్టి వాళ్ళని కామన్ ఫ్రెండ్స్ తో మనం చూపించి అంటే ఆ ఫ్రెష్నెస్ పోతుందని నాకు అనిపించింది. మా డైరెక్టర్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేశాడు. సో ఆ కొత్త వాళ్ళు ఎలాగా ఫస్ట్ మేము ఇంకోటి కూడా ఆలోచించాము, జనాలు యాక్సెప్ట్ చేస్తారా చేయరా. ఈ మూవీలో ఓన్లీ 3 or 4 క్యారెక్టర్స్ ఉన్నాయా, ఇంకా అదర్ క్యారెక్టర్స్ ఉన్నాయండి? కాకపోతే మెయిన్ గా తిరిగేది అంటే మెయిన్ గా వీళ్ళ చుట్టే కథ తిరుగుతూ ఉంటుంది. సో వీళ్ళకి ఏం జరుగుతుంది, వీళ్ళు దానికి ఎలా రియాక్ట్ అవుతున్నారు, వీటిలోనే కథ వెళ్తుంది. కానీ బయట నుండి వచ్చే క్యారెక్టర్లు కొన్ని ఉన్నాయి. స్టిల్ లెంత్ తక్కువ. ఓకే, లెంత్ తక్కువ. ఇంపాక్ట్ ఉంటుంది. ప్రతి క్యారెక్టర్ కూడా ఏ క్యారెక్టర్ కూడా యూజ్ లేకుండా ఉంది. ఓకే, అంటే వాళ్ళు వచ్చారంటే వాళ్ళు స్టోరీ ఇంపార్టెంట్ అండి. అల్టిమేట్ గా స్టోరీ ఇంపార్టెంట్. మేము నమ్మింది కూడా స్టోరీ మీద వెళ్ళాలి. సినిమాకి వచ్చిన ఒక వ్యక్తి కొత్త హీరో ఇవన్నీ పక్కన వదిలేస్తే స్టోరీ ఎలా ఉందని చెప్తే మాత్రం డెఫినెట్ గా అందరినీ కూర్చోబెట్టి అది వరకు నేను కాన్ఫిడెంట్ గా మా ఇదేంటంటే మనం ఇప్పుడు ఒక మలయాళం ఫిలిము లేదు అంటే ఒక కన్నడ ఫిలిము చూస్తాం. దాన్ని ఎలా చూస్తామంటే ఫస్ట్ పాయింట్ హీరోయిజం ఇవన్నీ పక్కన పెట్టేస్తాం, టెక్నికాలిటీస్ ఇవన్నీ పక్కన పెడతాం. ఎందుకు? స్టోరీ ఇంపార్టెంట్. అక్కడ కాస్టింగ్ కొత్త వాళ్ళైనా మనకు తెలియదు, కాస్టింగ్ మనకు తెలియదు కదా, వాళ్ళని ఎప్పుడు చూడడం కూడా. సో వాళ్ళని ఏం చేస్తామంటే వాళ్ళతో ట్రావెల్ అయిపోతాం, ఆ కథ అంతా కూడా మనం ఇన్వాల్వ్ అవుతూ వెళ్తాం. ఇప్పుడు కూడా నేను అడుగుతుంది అది, మాది కొత్త సినిమా, కొత్త వాళ్ళతో చేసాం. సో జనాలు అంటే మన ఆడియన్స్ ఏ పెద్ద మనసుతో అయితే మలయాళం మూవీస్ కన్నడ మూవీస్ ఇలా ఎంకరేజ్ చేస్తున్నారో మన సినిమాని కూడా ఒక్కసారి అలాగే చూడమంటున్నాం. ఎందుకంటే విజువల్ క్వాలిటీ ఇవి అన్ని బాగున్నాయి. 2 high ప్రొడక్షన్ వాల్యూస్ అంటే ఆన్ పార్ విత్ ఇప్పుడు క్రోర్స్ ఆఫ్ మూవీస్ పెట్టి తీస్తున్నారు కదా, అలా కాకుండా ఒక మామూలు చిన్న బడ్జెట్ మూవీని చూసేటట్టు చూస్తే ఆ స్టోరీ స్క్రీన్ ప్లే ఇవన్నీ కూడా చాలా చాలా బాగా నచ్చుతాయి.
సాంగ్స్ గానీ ఆ క్యారెక్టరైజేషన్ గానీ ఇవన్నీ. అందుకని మిగిలిన అన్ని పక్కన పెట్టి ఒక్కసారి అంతా కొత్త వాళ్ళ థింకింగ్ మానేసి ఫిల్మ్ గురించి చూస్తే యా అంతే. పెద్దగా ఎక్స్పెక్ట్ చేయకుండా అంటే టెక్నికాలిటీస్ గ్రాండ్యూర్ ఇది ఎక్స్పెక్ట్ చేయకుండా వస్తే చాలా హ్యాపీగా సాటిస్ఫై అవుతాయి. అది మాత్రం వీ కెన్ ప్రామిస్ దట్. ప్రశాంతంగా కూర్చొని చదవగలరు. మీకు అంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏం జరుగుతుందని క్యూరియాసిటీ మీకు క్రియేట్ చేయగలం. అలానే సాంగ్స్ కానీ సీన్స్ కానీ అన్ని బాగుంటాయి. అంటే ఈ సీన్ ఎందుకు కండిషన్ కూడా మీకు ఎక్కడ మీకు ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వదు. సినిమాలో లాస్ట్ కి వచ్చేసరికి ఒక మంచి ఒక సాటిస్ఫాక్షన్ అన్ని ఉంటాయి డెఫినెట్ గా. అది మాత్రం షూర్. అయితే తప్పకుండా ఈ మంత్ 17th వెయిటింగ్ అన్నమాట థియేటర్స్ లో చూడడానికి. అందరూ వెయిట్ చేస్తున్నారు పీపుల్స్ కూడా. మ్యామ్ అయితే ఈ క్వశ్చన్ అయితే లైక్ ఈ సినిమాకి సంబంధించి కాకుండా పర్సనల్లీ అడుగుతున్నా. ఎందుకంటే ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు ఆపర్చునిటీస్ తక్కువ. దాని మీద మీ ఒపీనియన్ ఎందుకు మీరు తీసుకోవటంలా? అంటే అదేం అంటే ఇప్పుడు రీసెంట్లీ తెలుగు వాళ్ళు కూడా చేస్తున్నారండి. అదేం లేదు 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 సిచ్యువేషన్స్ కొన్ని తెలిసాక తీసుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళ కంఫర్ట్ లేక తెలుగు అర్థం కాదు కదా, సో దాన్ని బట్టి కూడా తీసుకుంటున్నారు. యా 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 ఓకే. అయితే మీకు అదర్ ఆఫర్స్ ఏమైనా వచ్చాయా? ఇప్పుడు కూడా ఉంది కొన్ని. ఓకే చేసి ఆహాది కూడా ఉంది ఇప్పుడు. ఓకే సార్ మీరు చెప్పండి, ఇది మీది ఫస్ట్ మూవీయా ఇంత ముందు చేశారా? మూవీ అయితే ఫస్ట్ మూవీ అండి. ఇంతకుముందు షార్ట్ ఫిల్మ్స్ చేశాను. 15 షార్ట్ ఫిల్మ్స్ దాకా చేశాను. ఓవర్ 12 years ఆఫ్ యాక్టింగ్ ఎక్స్పీరియన్స్. సో అలాగా ఇంకా మూవీలో ఛాన్స్ వచ్చింది. ఫస్ట్ మూవీ. ఫస్ట్ మూవీ ఎలా ఎక్స్పీరియన్స్ చేశారు సార్? అసలు మూవీ అనేది ఫస్ట్ అన్నారు కదా, అవును. ఫస్ట్ కెమెరా ముందు నుంచుంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? ఏముందండి అంటే షార్ట్ ఫిల్మ్స్ ఆల్రెడీ చేస్తున్నాం. ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ కి మేబీ ఎలాగా ఏంటి అనేది వస్తాయి. ఒక్కసారి మూవీలోకి వచ్చిన తర్వాత కోర్స్ కొన్ని టెక్నికాలిటీస్ అవి నేర్చుకున్నాను, డిఫరెంట్ ఉంటాయి. కానీ ఎక్స్పీరియన్స్ చాలా బాగుందండి. అంటే ఇన్ని ఇయర్స్ ఒకటి చేసి ఇంట్లోకి వచ్చిన తర్వాత అండ్ ఇట్ వాస్ వెరీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అండ్ మోర్ ఓవర్ అందరూ మన వాళ్ళే కాబట్టి ఇట్ వాస్ వెరీ కంఫర్టబుల్. అండ్ యాజ్ అన్ యాక్టర్ అంటే ఒక యాక్టర్ గా కావాల్సింది ఏంటి అంటే కెమెరా ఎలా పెడుతున్నారు, కెమెరా ఫేవర్ ఏంటి, ఎక్కడ లైటింగ్ తీసుకోవాలి, అవి ఇన్బిల్ట్ గా ఉండాలండి. లేదు అంటే యూఆర్ నాట్ ఫిట్ ఫర్ యాక్టింగ్. ఎక్కడో కెమెరా పెట్టి ఇటు మాట్లాడితే సో దట్స్ నాట్ హౌ ఇట్ వర్క్స్. ఒక యాక్టర్ కి సబ్ కాన్షియస్ గా అది ఉండాలి మైండ్ లో. ఎస్ కెమెరా ఇక్కడ ఉంది, లేదా ఫోకస్ లో ఉన్నానా లేదా, లైట్ నా మీద పడుతుందా లేదా. సో అలాంటివి ఇన్బిల్ట్ గా ఉండాలి. బేసిక్ గా ఒక సెన్సేషన్ తెలిసిపోతుంది. సో దట్ వాజ్ వండర్ఫుల్. అంటే వీళ్ళు కూడా బాగా సపోర్ట్ చేశారు, ఇలా చేస్తున్నావు ఇలా చేయాలి అనేసి. సో ఆ విధంగా చాలా హ్యాపీగా అనిపించింది. దట్ వాజ్ మోర్ కంఫర్టబుల్. ఓకే సార్ మీరు చెప్పండి, ఒక డైరెక్టర్ గా మీకు ఆర్టిస్ట్ ఎలా ఉండాలో తెలుస్తారు అనమాట. ఒక ఆర్టిస్ట్ కి ఏం ఉండాలి ఏం ఉండకూడదు అర్థం కాలే కదా. జనరలైజ్డ్ క్వశ్చన్ అడిగేసారు కంప్లీట్. ఆర్టిస్ట్ కి ఉండాలి అంటే మెయిన్ డెడికేషన్ అండి. డెడికేషన్, ప్రిపరేషన్ అవి ఉంటే మన వర్క్ ఈజీ అవుద్ది. ఎందుకంటే వాళ్ళు ముందే ప్రిపేర్ అయితే మనకి హ్యాపీ. ఏం ఉండకూడదు అంటే అంటే మీరు ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు కదా, ఒకవేళ ఈ మూవీలో మీతో సరే చెప్తాం. ఇప్పుడు మన ఫ్యామిలీ ఉంది, మన ఫ్యామిలీలో అందరూ ఒకలా ఉండవు కదా. ఎవరి మైనస్ పాయింట్లు అనుకుంటే ఎవరి ప్లస్ పాయింట్లు అనుకుంటాయి. కానీ స్టిల్ వీఆర్ ఫ్యామిలీ. ఎందుకు అంటే అది మనం యాక్సెప్ట్ చేసేస్తాం. ఈడింతే, వీళ్ళ ఇది ఉంది, ఇప్పుడు సడన్ గా ఇలా అంటే వీడు కోపడతాడు, వీడు దీనికి ఎటకారం ఆడతాడు. సో ఇవి మనకు ముందే తెలుసు. అలాగా ఎవరిది వాళ్ళని యాక్సెప్ట్ చేస్తే వీ కెన్ బి ఏ ఫ్యామిలీ అని నాకు అనిపిస్తుంది. సో అందుకే నేను పెద్దగా దానిలోకి ఎప్పుడు ఆలోచించలే ఏమి ఉండకూడదు అని. సో అందుకే నేను ఏది దానికి చెప్పలేదు. అంటే మీరు ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు కదా సార్. ఇప్పుడు మీ మూవీలో ఒక 4-5 క్యారెక్టర్స్ ఉన్నాయి. వాళ్ళలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క క్యారెక్టర్ ని చూసుంటారు. సో అది నేను అడుగుతుంది. అంటే కొంతమంది పాజిటివ్ ఉంటారు, కొంతమంది నెగిటివ్ ఉంటారు, కొంతమంది రెండు బేస్ చేసి ఉంటారు. అదే అంటే ఇప్పుడు ఒక మనిషి ప్రతి మనిషిలోని రెండు ఉంటాయి కదా. ఇప్పుడు నేనున్నాను, కొన్నిసార్లు
మన టైం అంటే టైంకి అవ్వాలి. కొన్నిసార్లు ఏంటంటే ఇప్పుడు అందరూ తిద్దాం అన్నా కూడా నేను రాకుండా పనే చేస్తున్నాను. సో అక్కడ నేను వేస్ట్ చేస్తున్నట్టు ఉంటది టైం, వాళ్ళని తినేస్తున్నట్టు ఉంటది. అంటే కొన్నిసార్లు ఏంటి అంటే ఏమో ఈడే టైం వేస్ట్ చేస్తున్నాడు అన్నట్టు ఉంటా. సో చూసే పర్ఫెక్షన్ లేదు అంతే. అందుకని అంతే, యూ కెన్ యాక్సెప్ట్ ఎవ్రీ వన్. సో దాన్ని బట్టి దానికి నేను ఆన్సర్ చెప్పలేదు. నేను చెప్తానండి, అంటే ఐ వాచ్ హిమ్ వెరీ క్లోజ్లీ. సో యాజ్ అ డైరెక్టర్ ఈజ్ అ పర్సన్ ఎలాగా అంటే ఎలాంటి వాళ్ళైనా, అంటే వాట్ ఎవర్ మేబీ పాజిటివ్ అవనండి నెగిటివ్ అవనండి, వాట్ ఎవర్ మేబీ ద పర్సన్, హీఈస్ వెరీ గుడ్ అట్ హ్యాండ్లింగ్ పీపుల్. అండ్ యాజ్ అ డైరెక్టర్ కి మనకు కావాల్సిన క్వాలిటీ. సో అందరితో అడ్జస్ట్ అవుతూ అందరినీ కలుపుకుంటూ వెళ్ళి, మెయిన్ అందరికీ ఒక ఇన్స్పిరేషన్ లా ఉండి, ఇప్పుడు తను హార్డ్ వర్క్ చేస్తున్నాడు అంటే తన హార్డ్ వర్క్ చూసి అమ్మో మేము ఇంకా కష్టపడి చేయాలి అని చెప్పేసి ఒక హంగర్ అనేది క్రియేట్ అయిపోతుంది. అండ్ సెట్ లో కూడాను అరవడం, పాపడ్డాలు ఎప్పుడు లేదండి, ఎప్పుడు స్మైలింగ్ అదే ఉంటుంది తప్ప అది ఎప్పుడు చూపేయడం లేదు. మా ప్రొడ్యూసర్ అంటారు స్వామి వివేకానంద లాగా ఉంటాడు అనమాట. సో ప్రశాంతంగా అలాగుంటే యాజ్ అ డైరెక్టర్ ఇవేవైతే ఉంటాయో ఈ నెగిటివిటీస్ అవన్నీ ఆటోమేటిక్ గా కట్ ఆఫ్ అయిపోతాయండి. అండ్ ఆల్సో పీపుల్ హూ ఆర్ కమింగ్ టు యాక్ట్, వాళ్ళందరికీ ఒక ప్యాషన్ ఉంటుంది ఇలాగా స్క్రీన్ లో కనిపించాలి చేయాలి అని చెప్పేసి. దే హ్యావ్ దర్ ఓన్ సెట్ ఆఫ్ స్ట్రగుల్స్. సో ఒక్కసారి ఇంత డెడికేటెడ్ గా ఒక పర్సన్ కష్టపడుతున్నాడు చేయాలి అన్నప్పుడు అన్ని పక్కన పెట్టేసి అందరూ వచ్చి సీన్ ఏంటి, సీన్ రిక్వైర్మెంట్ ఏంటి, ఆ విధంగా చేసుకుని వెళ్ళిపోతారు. సో ఆ విధంగా ఈస్ వెరీ గుడ్ అట్ హ్యాండ్లింగ్ పీపుల్. మొత్తం మిమ్మల్ని వివేకానంద మా వివేకానంద అదేం కాదండి. అంటే నేను వివేకానంద అండి, ఏమైనా ఫ్రస్ట్రేషన్ ఉంటే నాకే ఫోన్ వచ్చింది. మీకంటే ఒక చిన్న నిద్రపోయినా ఓకే అది వస్తుందని నాకు తెలిసిపోతుంది. ఇవన్నీ నాకు పక్క పడిపోతాను. యాక్చువల్లీ ఎవరు చూడలేదు. అయితే కనిపించేదేమో అది రీజన్ అన్నమాట, ఆపేవారు. పంక్చువాలిటీ ఉంటుంది. ఓకే 10 గంటల 29 నిమిషాలకి సీన్ అవ్వాలంటే అవ్వాలి. 30 నిమిషాలు అవుతుందన్న కొంచెం ఇది అవుతుంది. పక్కన చూపించడం అన్ని చూపించి సాయంత్రం వరకు నాకు ఫోన్ వస్తుంది, ఈ టైం కాలేదు, ఒక్కొక్క రోజు ఎక్స్ట్రా టైం పట్టదు. టెన్షన్ అది కనిపించేది, లేదో అవ్వలేదు ఇది అన్నట్టు ఆ ఫీల్ అయితే కనిపించేది. కోప్పడేవారు కాదు అంతే. మీరు బాగా కోపం వస్తే సెట్ లో ఏమైనా పగలగొట్టేసి మన సంతోష్ క్యాటలిస్ట్ అండి. ఓకే కోపం రానియకుండా అలాగే సర్దిస్తాడు అనమాట. అంతే. తనకు కనిపిస్తే తను కనిపించదు. అంత కోపమే వస్తే అక్కడ నుండి కొంచెం సేపు పక్కకి వెళ్ళి మళ్ళీ వెంటనే వచ్చి నెంబర్ చదువుకొని వచ్చేసి. ఉండే సార్ చెప్పండి, ఇప్పుడైతే చాలా మూవీస్ బోల్డ్ క్యారెక్టర్స్ తోటి వస్తున్నాయి, హిట్ అవుతున్నాయి. సో మీ మూవీలో కూడా బోల్డ్ ఉందా? ఒక లేకపోతే ఎలా హిట్ అవుతుందని అనుకుంటా. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. మా దాంట్లో బోల్డ్ అయితే లేదు. అలాగని మేము ఏ సినిమాని మేమేమి ఆబ్జెక్ట్ ఇది చెయ్యట్లేదు, ఎందుకంటే దేని దారి దాంది. మా దాంట్లో అయితే ఏ కంటెంట్ అలాంటిది లేదు, ఆబ్సెనిటీ గానీ ఏమీను. మాకు U/A సర్టిఫికేట్ ఇచ్చారు. యాక్చువల్ గా క్లీన్ యూ ఎక్స్పెక్ట్ చేసాం, కానీ ఎందుకు ఇచ్చారంటే కేరీ కొంచెం భయం పెట్టేలాగా ఇలా ఉంది కాబట్టి కొంచెం సెన్సర్ వాళ్ళే అన్నారు యాక్చువల్ గా యూ ఇచ్చేయచ్చు, కానీ కొంచెం భయపెట్టేలా ఉంది కాబట్టి మీకు U/A ఇస్తున్నాం అని చెప్పాను. సో వీఆర్ హ్యాపీ విత్ U/A. మైనర్ కరెక్షన్స్ చెప్పారు. అయితే దీంట్లో బోల్డ్ అయితే అస్సలు లేదు, జీరో. ఓకే అనుకున్నాం, నేను కూడా అన్నాను కదా. లేదు అసలు. ఓకే సార్ మీరు చెప్పండి, ఇక్కడ ఉన్న మీరు నలుగురు డాక్టర్స్, సో ఎందుకని డాక్టర్స్ ఉండి మీరు ఈ ఫీల్డ్ లోకి రావాలనిపించారు? మీకు డాక్టర్స్ అంటే ఫస్ట్ పాయింట్, మేము మెకానికల్ ఇంజనీరింగ్ లో పిహెచ్డి హోల్డర్స్, డాక్టరేట్. ఎందుకు రావాలి? మెడికల్ కాదు, మెకానికల్. ఏది సరే మీరు ఇంజనీర్ చదివి కూడా డాక్టరేట్ తీసుకుని కూడా ఎందుకు ఫీల్డ్ లోకి రావాల్సింది వచ్చింది? అంటే పిహెచ్డి జాయిన్ అవ్వక ముందు నుండి కూడా మాకు ఇటువైపు ఒక ఇంక్లినేషన్ అయితే ఉంది, సినిమాలు, షార్ట్ ఫిల్మ్స్ ఇవి అవి. కాకపోతే అప్పుడు అంత నాలెడ్జ్ లేదు, అంత ఎక్స్పోజర్ కూడా లేదు. సో షార్ట్ ఫిల్మ్స్ చేసుకునే వాళ్ళం.
తర్వాత తర్వాత అలా నెమ్మదిగా ఇంకా ఇంకా ముదురుతుంది అంటారు కదా పిచ్చి, అలా ముదిరి ఇంకా వద్దామని చెప్పి వచ్చి వాళ్ళందరూ కూడా అలాంటి అంటే ఎంతో మంది మనకి ఇన్స్పిరేషన్ కదా అలాంటి వాళ్ళు. సో మనం ఒక ట్రైలర్స్ ఏమైంది ఇంత ఇంత ఇష్టపడినప్పుడు ఆ ఇష్టమే పనిగా చేసుకుందాం అని చెప్పి ప్రొఫెషన్ దాన్ని తీసుకుంటే బాగుంటుంది. కానీ మీకు అనిపిస్తుంది పరిధికి అంత చదివారు అప్పుడు రిలీజ్ అవ్వలేదు. అంటే మనం చదివి పేరెంట్స్ మనం కష్టపడి చదివించి ఒక మంచి పొజిషన్ లో దీంట్లో ఈ ఇండస్ట్రీలోకి వస్తే ఒక మంచి హిట్ కొడితే లైఫ్ ఎక్కడికి వెళ్తుంది. అదే ఒక అటు ఇటు అయితే మళ్ళీ మనం బ్యాక్ బోన్ వస్తుంది. ఎట్లా పేరెంట్స్ మీకు పేరెంట్స్ సపోర్ట్ ఎట్లా ఉంది ఈ ఇండస్ట్రీలో? భయపడతారండి, ఆబ్వియస్లీ భయపడతారు. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే వాళ్ళకి వాళ్ళ మైండ్ సెట్ ఎడ్యుకేషన్ తర్వాత జాబ్ ఏదో ఒక సెక్యూర్డ్ లైఫ్ కావాలి. దానికి అగేన్స్ట్ గా మనం ఇప్పుడు వెళ్తున్నాం. కానీ మీరు ఒక మాట అన్నారు చూసారా, బాగా చదువుకొని బాగా సెటిల్ అవ్వాలి అని. మరి దీనిలో కూడా బాగా సెటిల్ అవ్వచ్చు కదా. యాక్చువల్గా ఏంటంటే మా కంటెంట్ యూట్యూబ్ లో రిలీజ్ అయిన వరకు మా ఫ్యామిలీ ఎవరికి సినిమా తెచ్చినట్టు తెలియదు. అంటే రోజు ఆఫీస్కి వెళ్ళి వస్తున్నట్టు వెళ్ళి వచ్చేవాళ్ళం తప్ప వాళ్ళు సినిమా తెచ్చడానికి చెప్పలేదు, ఇలాగా ఈ లైఫ్ వదిలేసా కూడా చెప్పలేదు. డైరెక్ట్ గా లంచ్ కూడా తీసుకొచ్చేవారు తెలుసా, దాని రీజన్ అది. క్యారేజ్ గట్టి పంపించేవారు. యా యా తెలియదు. ఇప్పుడు తెలిసింది అప్పుడు అందరికీ తెలిసింది. యూట్యూబ్ లో వచ్చేసినాయి మీకు. అంటే వాళ్ళకి కూడా మనం బాగుపడాలని ఉంటుంది, బట్ భయం ఉంటది కదా ఎక్కడో దగ్గర ఏమైపోతారా అని. ఆ భయం ఉండకూడదని ఈ పిహెచ్డి చేసాం లిటరలీ చెప్పాలంటే. సో హైయెస్ట్ ప్రొఫెషన్ అంటే హైయెస్ట్ డిగ్రీ ఒకటి వచ్చింది ఒక ప్రొఫెషన్ లో. సో సేఫ్ వీడు ఇది కాకపోతే జాబ్ అయినా చేసుకోగలడం నాకు చిన్న నమ్మకం. అది కల్పించాలని కాబట్టే చేసాము. ఇప్పుడు ఇంకా ఫ్రీ. సార్ మీరు చెప్పండి, ఇప్పుడు మూవీ ఈ రోజు రిలీజ్ అవుతుంది, రేపు చాలా ప్లాట్ఫామ్స్ లో మూవీస్ వచ్చేస్తున్నాయి. ఇది బ్రేక్ చేయడానికి మీ మూవీ అలా రాకుండా ఉండడానికి ఏమైనా తీసుకున్నారా సపోర్ట్? అంటే ఇప్పుడు అదర్ ప్లాట్ఫామ్స్ లో వచ్చేస్తున్నాయి కదా పైరసీ అలా పైరసీ కాకుండా ఏమైనా తీసుకున్నారు, జాగ్రత్తలు తీసుకున్నారా? పెద్దవాళ్ళు ఏమి చేయలేదు. దానికి ఏమైనా ప్రిపరేషన్ జరిగిందా అని అడుగుతున్నాను. నేనేం చేయలేదు. అంటే చిన్న కొత్త ప్లాట్ఫామ్స్ వస్తూనే ఉన్నాయండి. ఎంత ఏది తీసుకున్నా అవ్వదు అది. మరి దీన్ని అరికట్టడానికి ఇండస్ట్రీలో వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు? ఒకటే ఫిక్స్ అయ్యాము, మా సినిమా పైరసీ చూసినా కూడా పర్లేదు, నచ్చితే చెప్తారు. అంటే అవ్వాలని మీరు అది కాదు, అడ్వాంటేజ్ తీసుకొని ఎలాగో మేము ఆపలేనప్పుడు దానికి పాజిటివ్ గా తీసుకోవాలి. చూస్తే వేరేలా కనీసం ఆడో 10 మంది చెప్తే బాగుంటదని అలాగైనా చూస్తారు అని. కానీ పైరసీని ఆపాలి. ఆల్రెడీ పెద్దవాళ్ళందరూ ఆ పనిలో ఉన్నారండి. మన ఛాంబర్ కానీ ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ వీళ్ళు ఆల్రెడీ వాటిల్లో ఉన్నారు. సో మేము పెద్దగా చేసేది ఏం లేదు కదా, గో విత్ ద ఫ్లో అంతే. అని అదైతే టెక్నాలజీ వాడుతుంటే మాత్రం అవుతుంది. గ్లోబలైజ్ టెక్నాలజీ యూజ్ చేసుకుంటే డెఫినెట్ అవుతుంది కాదు. ఇప్పుడు ఒకప్పుడు మనకి మీకు తెలియనే ఉంది, ఇలా రియల్ స్టిక్మర్ సినిమా ఇప్పుడు ఇంత చిన్న హార్డ్ డిస్క్ లో సినిమా చేస్తున్నాం. సో టెక్నాలజీ ఇలా ఇవన్నీ కూడా ఆపాలంటే టెక్నాలజీ. ఇళ్లలో కూడా కొంచెం చేంజ్ రావాలి. ఇంత కష్టపడతారు ఒక ఫిల్మ్ తీస్తే, సో థియేటర్ కి వెళ్ళి చూడాలి, కొంచెం ఆ చేంజ్ కూడా ఉండాలండి. రాముందు సినిమా తీయడం చాలా ఈజీ అని ఒక ఫీల్ లో ఉండేవాడు. సీరియస్ లిటరల్లీ ఏం సినిమా తీసేదాకా తెలియదు. చిన్నదైనా పెద్దదైనా సినిమా అంటే ఆ కష్టం పక్కకి వెళ్ళిపోతుంటే దాన్ని మనమే చేయగలం. కానీ సినిమా తక్కువ. సినిమా హాల్లోకి వస్తుంది అంటేనే ఎంతో కష్టపడి వాడు అక్కడ తెచ్చుకున్న ఒక ప్రోడక్ట్ మనం జస్ట్ ఒక 2 గంటల్లో చూసేస్తాం. జాబ్ చెప్పేసేవాడు ఒక 2 hours లో ఆవిడ అలా చేస్తే బాగుండదు, ఇలా చాలా జడ్జిమెంట్లు కూడా ఇచ్చేవాడు. మా డిస్కషన్ లో ఆవిడ ఇలా చేస్తే బాగుండదు, ఇలా చేస్తే బాగుండదు. బట్ ఇన్ఫాక్ట్ నేను ఏ పరిస్థితుల్లో అలా చేయాల్సి వస్తుంది. నాట్ ఈజీ సినిమా అనేది అంత ఈజీ యాక్టింగ్ మనం అనుకుంటాం కానీ కెమెరా మన ఎదురు పెట్టినప్పుడు ఫేస్ లైక్
మాటలకి అయితే 1 చెప్పేసి నాట్ ఎన్ ఈజీ. సినిమా అనేది అంత ఈజీ కాదు, అది మాకు మాత్రం బాగా తెలిసింది. బట్ ఓకే, ఇప్పుడైతే అలవాటు అయింది. ఒక మంచి ప్లానింగ్, అదృష్టం అక్కడ పెద్ద పెద్ద వాళ్ళు మంచి వాళ్ళు కాదంటే ఇవన్నీ కరెక్ట్గా తెచ్చుకుంటారు. లేకపోతే సినిమా ఇన్ బిజినెస్ వే ఆల్సో, అండ్ బిజినెస్ వే యాజ్ వెల్ యాజ్ చాలా టఫ్. వెరీ డిఫికల్ట్. సార్ ఇప్పుడు మూవీ ఈజీ కాదని మీరే అంటున్నారు. ఇప్పుడు మీరు ఒక మూవీతో వస్తున్నారు, ఒకవేళ మీ మూవీ రిలీజ్ అయినాక హిట్ టాక్ వచ్చి లేదా కొంచెం యావరేజ్ టాక్ వచ్చినా దెన్ నెక్స్ట్ మీ ప్లానింగ్ దీనికన్నా మంచి తీయాలని అనుకుంటున్నాం అండి, అది మాత్రం sure. మీరన్నా ఇప్పుడు హిట్ కానివ్వండి, యావరేజ్ కానివ్వండి, అది జరిగిందంటే సంథింగ్ ఇంకోటి ఏదో చెయ్యాలి, నచ్చడానికి ఇంకోటి ఏదో చేయాలి, అది నేర్చుకుంటాం. కానీ ఆనందపడతామండి, ఎందుకంటే మేము చేసిన ఎఫర్ట్ ని నలుగురు రికగ్నైజ్ చేశారు. ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే మేము అనుకున్నది అక్కడ జనాలకి అదే చూపించగలరు, సేమ్ సింక్ అయింది మైండ్. సో నెక్స్ట్ కూడా ఇలాగ చెయ్యొచ్చు అని ఒక ధైర్యం వస్తుంది. ఓకే. అసలు దర్శిని మూవీ ఆడియన్స్ ఎందుకు చూడాలి? థియేటర్ లో కూర్చొని పెట్టే అంతా ఆ మూవీలో ఏముంది? ఓ సరే, మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను. మీరు సినిమా చూడాలి అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? పవన్ కళ్యాణ్ ఉన్నాడా? ఓకే, దట్స్ ఓకే. జనరల్ గా సినిమాలో ఏం ఎక్స్పెక్ట్ అంటే ఆ మూవీ కాన్సెప్ట్ బాగుంది, అది అలాగే ఇంకా అదే రీజన్. చూడొచ్చు అనే ఒపీనియన్, ఇది మనకు కనెక్ట్ అవుతుంది. మనకు తెలియని మూవీని చూపించారు ఏంటి అది తెలుసుకోవడానికి అటు వెళ్ళొచ్చు. సో ఆడియన్స్ కి ఇదే చెప్తున్నాం, మీకు సాంగ్స్ నచ్చే వాళ్ళు ఉంటే ఈ సాంగ్స్ బ్యూటిఫుల్ సాంగ్స్, చాలా మంచి సాంగ్స్, మంచి మంచి సింగర్స్, చిత్ర గారు, సునీత గారు, జావేద్ గారు, చిన్మయ్య గారు, పెద్ద పెద్ద వాళ్ళు పాడిన పాటలు చాలా మంచి రెస్పాన్స్ వచ్చాయి. సో సాంగ్ లవర్స్ ఎంజాయ్ చేస్తారు. ఫ్రెండ్షిప్ పడేవాళ్ళు, అలాగే థ్రిల్లర్, ఒక సస్పెన్స్ థ్రిల్లర్ చూద్దాం అనుకునే వాళ్ళు, కొత్త కాన్సెప్ట్ ఎంకరేజ్ చేద్దామని మీరు ఇప్పుడు అన్నారు, కొత్తగా ఉంటే బాగుంటది. సో కొత్త కాన్సెప్ట్ ఇప్పుడు దాకా మనం చూడలేదు. సో రేపు ఇవాళ చూస్తే ఏం జరుగుతుంది, దానివల్ల ఏం జరగబోతుంది. సో ఈ కాన్సెప్ట్ అంతా, కాన్సెప్ట్ స్క్రీన్ ప్లే అంటే కంప్లీట్ గా మనల్ని ఎంగేజ్ చేసి కూర్చోబెట్టాలి. మనం ఇప్పుడు ఎంటర్టైన్ అవ్వాలి అనే కదా వెళ్తాం థియేటర్ కి. సో కంప్లీట్ గా ఎంటర్టైన్మెంట్ ఉండాలి. ఎంటర్టైన్మెంట్ అంటే ఎనీవే, అది ఏ ఎమోషన్ అయినా అవని. మనం 2 hours మూవీ, 2 hours కూర్చోబెట్టారా, నెక్స్ట్ ఏం జరుగుతుందని ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తారా, క్లైమాక్స్ లో ఒక సాటిస్ఫాక్షన్ తో బయటికి పంపారా, ఇవన్నీ అయితే మాకు టిక్ మార్క్. సో ఆబ్వియస్లీ వచ్చిన కొన్ని సినిమాలతో అంటే ఇయర్ ఒక 2-3 సంవత్సరాలలో వచ్చిన సినిమాలతో కంపేర్ చేస్తే మాది కొంచెం డిఫరెంట్ గా అయితే ఉంటుందని నమ్మకం అయితే మాకు ఉంది. సో అదే నమ్మకంతో ప్రాక్టికల్ వస్తారని చిన్న హోప్ అయితే వస్తుంది. అంటే ఈ రెస్పాన్స్ అంతా చూసిన తర్వాత యూట్యూబ్ లో కానీ ఇన్స్టాలో కానీ చూసిన తర్వాత ఓకే ఈ సెట్ ఆఫ్ ఆడియన్స్ మళ్ళీ అట్రాక్ట్ అయ్యారు ఈ కైండ్ ఆఫ్ మూవీకి. సో ఆటోమేటిక్ గా వీళ్ళందరూ వచ్చి థియేటర్ లో ఎంజాయ్ చేస్తారు అని ఫీల్ అయితే మాకు వచ్చింది. సో ఆటోమేటిక్ ఒక్క మనిషి ఒక 10 మందికి చెప్పినా సరే ఇవన్నీ కావాలి అనుకునే వాళ్ళకైతే మాత్రం దర్శిని కరెక్ట్ గా సో చూసి మీరు ఎంజాయ్ చేయొచ్చు. బిర్యానీ అన్ని సీన్స్ అవని, సాంగ్స్ అవని సిచ్యువేషన్ తగ్గట్టే ఉంటుంది. హై విఎఫ్ఎక్స్ ఏమి ఉండవు, అంటే హాలీవుడ్ నార్మల్ గా ఉంటాయి, జనరల్ గా నార్మల్ గా ఉంటాయి. కానీ ఎమోషన్ మీకు టీజర్ ట్రైలర్ లో కూడా కనిపిస్తాయి. కానీ ఎమోషన్, స్టోరీ, స్క్రీన్ ప్లే ఇవి కావాలి అనుకుంటే మాత్రం సినిమా చాలా బాగుంటుంది. మంచి సాంగ్స్ మేము ముందు యాక్సెప్ట్ చేస్తాం, నేనైతే యాక్సెప్ట్ చేస్తున్నా. సో నేను లో బడ్జెట్ మూవీ అని క్లియర్ గా చెప్తాను. హై ప్రొడక్షన్ మూవీస్ అని నేను చెప్పట్లేదు, అంటే హై రేంజ్ ఆఫ్ విఎఫ్ఎక్స్ ఉంటాయని కూడా నేను చెప్పట్లేదు. అదే మేడం, లో బడ్జెట్ లో మీకు మంచి మూవీ ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వగలను, అది మాత్రం నేను క్లియర్ గా చెప్తాను. అంతే, నేను ఎక్స్పెక్టేషన్స్ కూడా ఈ రేంజ్ లో ఆర్ట్ కాదని సింపుల్ గా చెప్పాను. బడ్జెట్ ఇది లో బడ్జెట్, సో ఇలా ఉంటుంది. స్టోరీ మాత్రం గ్యారంటీ ఉంటుంది. గ్యారంటీ. థియేటర్స్ లో ఆడియన్స్ ని కూర్చొని పెట్టే మూవీ. ఓకే మ్యామ్, మీకు చెప్పండి ఈ మూవీలో మీకు బాగా మైండ్ లో ఉండిపోయిన డైలాగ్. ప్రియా క్యారెక్టర్ ఎలా అంటే కొంచెం ఇన్నోసెంట్ ఆ టైప్ ఆఫ్ ఉంటుంది కదా. ఏమని మనం పిక్నిక్ వచ్చామా, అడ్వెంచర్ మనం పిక్నిక్ వచ్చామా, అడ్వెంచర్ వచ్చామా?
సో ప్రియా మైకత్వం అది తెలిసిపోతుంది కదా ఆ డైలాగ్ లో కొంచెం. చెప్పండి, ఫస్ట్ మీరు పెన్ పెట్టి ఈ స్టోరీ రాసేటప్పుడు మీ మైండ్ లో వచ్చిన ఫస్ట్ లైన్ డైలాగ్ మీకు బాగా గుర్తుండిపోయింది, మీరు అది బాగా ఫీల్ అయి ఉంటారు కదా. సో ఉంటుంది కదా మనకు. స్టార్టింగ్ ఓపెనింగ్ భవిష్య దర్శనం మానవ జాత హే దివ్యం అకల్పనీయం అస్తి అని ఒక ఇది ఉంటది. దాన్ని మేము ఏం చేస్తామంటే ఎలా రాయాలి, సో ట్రాన్స్లేటర్ పెట్టుకొని సాంస్క్రిట్ లో దీని అర్థం ఏంటి తెలియదు కదా మేడం. ఆ డైలాగ్ మాత్రం బాగా ఇష్టపడ్డాం. అంటే కాబట్టి ఆ మీనింగ్ అనేది కన్వే అవ్వాలి. సో ఎలా పెట్టాలి, ఈ వర్డ్ పెడితే అలా మారుతుంది, ఈ వర్డ్ పెడితే అలా మారుతుంది. అలా కూడా భవిష్యత్ దర్శనం మానవ జాతవే దివ్యం అకల్పనీయం అస్తి అలా ఉంటది. ఆ లైన్ లోనే మీకు స్టోరీ తెలిసిపోతుంది. ఆ లైన్ కనుక ఆ లైన్ లోనే మీకు స్టోరీ వస్తుంది. మీ అందరికి సేమ్ అదే డైలాగ్ ఇష్టం. ఇష్టం అని కష్టపడి ఓకే ఓకే, వెళ్ళిపోయిన డైలాగ్. ఓకే, నేనే క్వశ్చన్ మర్చిపోయాను. ఓకే, మీకేం నచ్చింది ఆ మూవీలో డైలాగ్? ఒక్కటి. యాక్చువల్ గా విలన్ వచ్చి ఒక డైలాగ్ ఉంటుంది. అక్కడ ఫైట్ లో అయిన తర్వాత అంటే ఆయన చెప్పే వేరియస్ కానీ ఆ డైలాగ్ అక్కడ నాకు బాగా నచ్చింది. చిన్న డైలాగ్ వచ్చి మూవీలో మీకు ఓకే, దీంట్లో విలన్ క్యారెక్టర్ ఎవరు? జాక్సన్ విలన్ క్యారెక్టర్ మాహిరా సస్పెన్స్ అండి. ఎందుకంటే విలన్ ని ఫస్ట్ హాఫ్ లో ఓపెనింగ్ షాట్ లో చూపిస్తాం. ఓకే, తర్వాత విలన్ గురించి మాట్లాడుతూ ఉంటాం కానీ చూపించాం. సెకండ్ హాఫ్ లో కొంతసేపు అయిన తర్వాత విలన్ వస్తాడు. సో ఇదంతా కూడా మేము సస్పెన్స్ ఉంచాం. సో అది రివీల్ చేయకూడదు. ఓకే, అయితే మూవీలో ఎన్ని సస్పెన్స్ క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయా? ఆబ్వియస్లీ సినిమా మిస్టరీలోనే వెళ్తుందండి, అది మాత్రం చెప్పగలను. అంటే ఏం జరుగుతుంది, ఎవరు చేస్తున్నారు, ఎలాగా, వీటి మీద వెళ్తూ ఉంటుంది. వాటిలోనే రివాల్వ్ అవుతూ ఉంటది. ఫైనల్ గా ఎక్స్పెక్ట్ చేయరు. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ కూడా ఇంపార్టెంట్. క్లైమాక్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయరు. అలానే స్టార్టింగ్ ఫ్యామిలీస్ అయినా క్యారెక్టర్ కాదు, ఇది కూడా కొంచెం కామెడీగానే అనిపిస్తుంది. కామెడీ ఓరియంటెడ్ లోనే అదే చేస్తాం. అలా యూల్ హ్యావ్ క్లైమాక్స్ ట్విస్ట్. జనరల్ గా చెప్తుంటారు కానీ ఫస్ట్ మిక్స్ అయితే ఇక సినిమా కొంచెం మీకు అర్థం అవ్వదు. అలా ఫస్ట్ ఒక 5 minutes కనుక మిక్స్ అయితే మీకు సినిమా అర్థం కాదు. సో అర్థం కాదు అంటే ఫస్ట్ ఫీల్ వస్తుంది. చూస్తే మీకు క్లియర్ గా అర్థం అవుద్ది అంతా. సో మొత్తం ఏ సీన్ మిస్ అవ్వకుండా చూడండి. నేను ప్రతి సీన్ ఇంటర్ కనెక్ట్. కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయండి. ఆ కొన్ని క్యారెక్టర్స్ సెకండ్ హాఫ్ లో స్కోప్ ఇచ్చాం. ఓకే, 2.4 కూడా ఉంది. ఓకే, కంటిన్యూ ఉంది. ఓకే, బట్ అది ఎప్పుడు జరుగుతుంది ఎలా జరుగుతుంది మాకు తెలియదు. ఇంకొంచెం గ్రాండ్ స్కేల్ లో ఇంకొంచెం యాక్షన్, అంటే మనకు ఒక ఇది ఉంటది కదా మన సినిమాలో. మీరే ఇప్పుడు అన్నారు మన పీకే, అలాంటి కొంచెం యాక్షన్ సీక్వెన్సెస్ తో ఉన్న సినిమా రాస్తున్నాం. ఓకే, సో అది దర్శన్ 2.0. సార్ ఈ మూవీ అయితే మేము విన్నాము ఎప్పుడో బిఫోర్ 4 years బ్యాక్ స్టార్ట్ అయింది. ఇప్పటికి ఎందుకని అంత గ్యాప్ వచ్చింది? కరోనా 2021 లో స్టార్ట్ చేశాం. కరోనా దానివల్ల బాగా పోస్ట్ తర్వాత కొన్ని నాకు కొన్ని వచ్చుంటో అలాగే కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చి వర్క్ కూడా ఎక్కువ టైం పడుతుంది. స్టోరీ రాసుకోవడం, పోస్ట్ ప్రొడక్షన్ టైం మేడం షూట్ చేసినప్పుడు నార్మల్ గా షూట్ చేస్తున్నాం. అప్పుడు మేము పెట్టిన విఎఫ్ఎక్స్ ఓకే. ఆ తర్వాత ఏమంటే అడ్వాన్స్మెంట్ రావడం వల్ల జనరేషన్ అదే విఎఫ్ఎక్స్ అనేది మారిపోతుంది. సో అప్పుడు పాత చూస్తే అరే విఎఫ్ఎక్స్ చూస్తే బాగాలేదు, కొంచెం మారుతాం అని తర్వాత ఈ టెక్నాలజీ. సో విఎఫ్ఎక్స్ లో 30 minutes ఉంటుంది కాబట్టి దాని వల్ల నాకు ఎక్కువ టైం పడుతుంది. అంటే ఇంకోటి ఏంటంటే మేము గ్రీన్ స్క్రీన్ లో చేయాలి.
మేము రోటో చేయాల్సి వచ్చింది. అది టెక్నికల్లీ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. సో అదంతా తీసి బ్యాక్గ్రౌండ్ రీప్లేస్ చేసి ఒక ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసి దానిలో పెట్టామన్నమాట. సో అందుకని మొత్తం టైం పట్టింది. రకాలు పెట్టుకోండి బాగుంటుంది. సార్ మీరు ఈ స్టోరీ తీసుకెళ్లి ఇంతకు ముందు అంటే ఇంకెవరినైనా హీరోలను అప్రోచ్ అయ్యారా, లేదంటే వికాస్ గారితోనే చెయ్యాలని ఫిక్స్ అయ్యారా? ఓకే, అదే అనుకున్నాం, ఫ్రెష్ ఫేస్ ఉంటే బాగుంటుంది ఈ స్టోరీకి అని. సో కంప్లీట్ గా ముందు నుండి అనుకుంటున్నాం. అందుకనే వికాస్ అని ముందు నుండి అనుకోవాలి, కానీ కొత్త వాళ్ళతోనే వెళ్దామని అనుకుంటున్నాం. కొత్త వాళ్ళు ఓకే. అయితే ఇప్పుడు ఇదే స్టోరీని ఇప్పుడున్న హీరోల్లో చేస్తే ఎవరితో చెయ్యాలని మీకు అనిపిస్తే బాగుంటది? కదా కొత్త వాళ్ళు చెయ్యాలని ఉంటే చేయాల్సింది వస్తే చెప్పండి. ఇప్పుడు మీరు ఒకటి చెప్పండి. ఇప్పుడు ఖుషీలో ఆడవారు మాటలో పాట ఉంది, అది ఆయన తప్ప ఎవరు చేయగలరు? ఆల్రెడీ తప్పకుండా చేసింది కదా, కానీ అలా చెయ్యలేదు, బట్ ఆ సాంగ్ ఉంది కదా అంటే. అంటే ఒప్పుకోలే, ఫస్ట్ సాంగ్ ఉంది ఏమేరాగా, అది ఆయన కాక ఇంకెవరు చేయగలరు? ఊహించుకోలేము అసలు, ఎందుకంటే మనం అంత కనెక్ట్ అయిపోయాం. మరి నేను ఈ సినిమాని ఇంచుమించు ఒక 200 సార్లు అయినా చూస్తుంటాను. నేను వికాసం తప్ప నేను ఇంకెవరు ఊహించుకోలేను కదా. సో అలా ఆ క్యారెక్టర్ కి వికాస్ గారే పర్ఫెక్ట్. చెయ్యక ముందైతే పెద్దగా అనుకోలేదు, చేసిన తర్వాత మాత్రం ఇప్పుడు నేను పాటలు విన్నా ఏది విన్నా కూడా డైలాగ్ విన్నా నాకు వికాసే గుర్తొస్తుంటాడు మైండ్ లో. ఇంకా అది ఉండిపోయింది. సో అందుకే నేను మీ గురించి ఇంకొకటి కూడా విన్నాను, మీ ఇంటి పేరు అల్లు ప్రదీప్ కదా, ఏంటి మీకు అల్లుకి కనెక్షన్? ఏం కనెక్షన్ లేదండి, ఏం కనెక్షన్ లేదు. అల్లు అరవింద్ గారు కానీ ఏమైనా రిలేషన్స్ అవుతాయి? ఏం కాదండి, జస్ట్ ఇంటి పేరు. జస్ట్ ఇంటి పేరు నార్మల్. ఎందరో మంది ఉంటారు కదా, అందరికి కనెక్షన్ ఉండాలి, జస్ట్ నార్మల్ అంతే. ఓకే, ఈ మూవీ గురించి మీరు ప్రేక్షకులకి ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారు? ప్రేక్షకులకు చెప్పాలి అంటే ఫస్ట్ పాయింట్, ఇక్కడ ఈ హోటల్లో మనకి అల్లం వెల్లుల్లి రెస్టారెంట్, మనకి ఇది యూసఫ్ కూడా, వీళ్ళు ఇక్కడ ఇలా కూర్చోబెట్టి మనకి ఇచ్చినందుకు ఈ ఛాన్స్ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఫస్ట్ పాయింట్, వీళ్ళ హాస్పిటాలిటీ ఇదంతా కూడా చాలా చాలా బాగుంది. నెక్స్ట్ ఏంటంటే ఆడియన్స్ మన సినిమా గురించి చెప్పాలి అంటే, సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ హైగా ఉంటాయి అనుకొని మాత్రం రావద్దు ప్లీజ్. కానీ స్టోరీ, స్క్రీన్ ప్లే, ఒక ఎమోషన్, క్యారెక్టర్, మంచి సాంగ్స్, కరెక్ట్ గా సినిమాకి మీరు ఏది ఎంజాయ్ చేయాలనుకుంటున్నారో వాటి కోసం అయితే మీరు ఖచ్చితంగా రండి. డెఫినెట్ గా మీరు డిసప్పాయింట్ అవ్వరు, మీరు నచ్చి 10 మందికి చెప్పుకునేలాగే ఉంటుంది. అది మాత్రం వీ హ్యావ్ కాన్ఫిడెన్స్. సో పెద్ద సినిమాలా ఎక్స్పెక్ట్ చేయకుండా, ఇందాక చెప్పాను కదా, ఒక మలయాళం సినిమా, ఒక కన్నడ సినిమా, అంటే అవి తక్కువని కదా, అవి కూడా చాలా మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తో ఉన్నాయి ఈ మధ్యన. బట్ స్టిల్ ఏ పెద్ద మనసుతో చూస్తారో అలాంటి సినిమాలు కూడా చిన్న చిన్న వచ్చినా కూడా అలాగే దీన్ని చూడండి, ఆదరించండి, అది మాత్రం నాకు. సార్ మీరేం చెప్తారు ప్రేక్షకులకి అయితే? ఏం చెప్పింది ఫస్ట్ అల్లం వెల్లుల్లి రెస్టారెంట్ యాజమాన్యానికి తీసుకుంటుంటే చిన్న పెద్ద తేడా లేకుండా చిన్న సినిమా వాళ్ళగా తీసుకుంటే వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ గా. నెక్స్ట్ ఏంటంటే సినిమా బాగుంటుందండి. సో రీసెంట్ డేస్ లో ఇలాంటి సినిమా రాలేదు కాబట్టి ఖచ్చితంగా మేము అలరిస్తున్నాం. సో మీకు నచ్చితే ఒక 10 మందికి చెప్పండి, నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో మా సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్ని క్లియర్ పెట్టాం. సో అందులో మీరు మాకు డైరెక్ట్ గా చెప్పినట్లయితే అది మేము తప్పు అనేది ఏం తప్పు చేసినా తెలుసుకుంటాం. సో ఖచ్చితంగా థియేటర్స్ లో చూడండి, మీతో పాటు మీకు ఆనందంగా తీసుకెళ్ళండి. ఇప్పుడు ఎలాంటి వైలెన్స్ ఉండదు, బోల్ చేసి ఉన్నాము. ఇంకా 2 hours కూడా మీరు ఎంజాయ్ చేయగలరని మేము అమ్మగా చెప్పగలం. అంతే. మ్యామ్, మీరు ప్రేక్షకులకి ఏం చెప్తారు? ఈ సినిమాలో మీ క్యారెక్టర్ సో ఎందుకు చూడాలి? నా క్యారెక్టర్ ప్రియా క్యారెక్టర్ అయితే మీకు నచ్చుతుందండి. సో ఫ్యామిలీతో సహా వెళ్ళి చూడండి, అన్ని రకాల ప్రేక్షకులకి నచ్చుతుంది. సో థియేటర్ లో మాత్రమే చూడండి, ఓన్లీ ఈ ఫిల్మ్ అని కాదు, థియేటర్ లో చూడడానికే ట్రై చేయండి, ఆ ఎక్స్పీరియన్స్ రావాలి అంటే. సో సార్ నేనైతే ఒకటే చెప్తానండి, సమ్మర్ వెకేషన్స్, సో అందరూను మంచి హాలిడే మోడ్ లో ఉంటారు. సో ఈ ఎంజాయ్మెంట్ మోడ్ లోని మాది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ అండ్ విత్ న్యూ ఏజ్ బేడ్ మూవీ. సో
ఈ సినిమాలో క్యారెక్టర్స్ అవనండి, లేదు అంటే ఈ సినిమా కాన్సెప్ట్ అవనండి, లేదా స్క్రీన్ ప్లే అవనండి, ఇది జనాలకి ఉండిపోతుంది. సో ఒక సమ్మర్ లోని ఫ్యామిలీతో కలిసి చూసిన ఒక బ్యూటిఫుల్ మూవీ దర్శిని అవుతుందని చెప్పి నా నమ్మకం. సో అందుకే May 17th అందరూ రావాలి థియేటర్స్ కి. అండ్ మెయిన్ లివింగ్ స్టోన్ కోసం కూడా రావాలి. అదొక పాయింట్ మేడం. మీరు సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత మిగతా క్యారెక్టర్ గుర్తుండకపోయినా లివింగ్ స్టోన్ అనే క్యారెక్టర్ అబ్బా ఈడెవడో బాగానే చేశాడు అంటే ఈ క్యారెక్టర్ బాగుంది అనేది ఖచ్చితంగా ఫీల్ అవుతారు. ఓకే సార్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ TG24 TV అండ్ వంశీ టీమ్ అండ్ మీకు కూడా థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. మా అయితే వాచింగ్ థియేటర్స్ బాగుంటుంది, అది మాత్రం క్లియర్ గా ఉంటుంది. ఫ్యామిలీతో చూడవచ్చు, ఐ అష్యూర్ నేను ఇస్తాను. ఫ్యామిలీతో అయితే చక్కగా చూడవచ్చు. నెగిటివ్స్ అంటే కొత్త వాళ్ళు కాబట్టి కొత్త వాళ్ళని కూడా యాక్సెప్ట్ చేయొచ్చు. ఈ స్టోరీ కొత్త వాళ్ళు కావాలి, అందుకనే కొత్త వాళ్ళని ఎలక్ట్ చేయడం జరిగింది. బాగుంటుంది, కొత్త వాళ్ళైనా బాగుంటుంది, ఫన్నీగా ఉంటుంది, తక్కువ చిన్న చిన్నగా బాగుంటుంది. ఓకే ప్లీజ్ వాచింగ్ థియేటర్. ఓకే సో అందరూ కలిసి మీ మూవీ డేట్, రిలీజ్ డేట్ ప్రేక్షకులతో ఒకసారి గట్టిగా చెప్పండి. May 17th. May 17th దర్శిని రండి. థియేటర్ బిజినెస్ ద ఫ్యూచర్ May 17th. వన్ మోర్ థింగ్, యా యాక్చువల్గా మేము అందరినీ అడుగుతున్నాము ఈ క్వశ్చన్ అనేది. ఏంటంటే మా థీమ్ అనేది 24 hours బిఫోర్ మీరు చూస్తే ఏం చేస్తారు అనేది రేపు అనేది మీరు చూస్తే ఏం చేస్తారు. సో అనే క్వశ్చన్ మనం కూడా అడుగుతున్నాం. సో మీకు వన్ డే బిఫోర్ ఫ్యూచర్ తెలిస్తే ఎప్పుడైనా ఫ్రమ్ చైల్డ్హుడ్ నుంచి ఇంతవరకు ఏదైనా ఒక డిసిషన్ ఏమైనా మీరు మార్చుకునే ఛాన్స్ ఉందా? ఉంటే అదేంటి? అంటే ఓకే TG24 TV అండ్ వంశీ టీవీ మేము కూడా మళ్ళీ మీ టీమ్ తోటి సక్సెస్ మీట్ లో మళ్ళీ మీరు మాకు ఇంటర్వ్యూ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. మీ మూవీ సక్సెస్ అవ్వాలని TG24 TV అండ్ వంశీ టీవీ తరఫున కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. Thank you. థ్యాంక్ యూ.